నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ఈ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి హాజరు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన ఫార్చ్యూన్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీ. లబోదిబోమంటున్న విద్యార్థులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకుల మీడియా సమావేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన నేతలు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కళ్యాణపో ఆగయ్య ఆగ్రహం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి, షాద్నగర్ శాసనసభ్యులు వై అంజయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అసలు చెరువులలో చేపలేసి చెరువు దాని ద్వారా కూడా ఆదాయం పెంచొచ్చని ఆలోచన కేసీఆర్ గారే చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఆలోచించినామా? చెరువులో నీళ్ళు వస్తే వస్తుండే పోతుండే, వచ్చిన వానకు వచ్చిన చేపలు పట్టుకుంటుంది తప్పిస్తే ప్రత్యేకంగా చేపలు దాన్ని వేయాలా, ఇక్కడున్న ముదిరాజులో లేకపోతే మత్స్యకారులో పట్టుకోవాలని ఆలోచన గతంలో ఎప్పుడు చేయలేదు. కానీ ఈరోజు చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గొర్రెలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా గ్రామాలలో ఉన్న కుల సంఘాలు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలను కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగా మీరందరూ కూడా ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి కార్యక్రమం మీకు అందించడానికి మీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. మీ ఎంపీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరి సహకారంతో ఈ నియోజకవర్గం అభివృద్ధికి మీ ఎమ్మెల్యే గారితో పాటు మేము మీతో ఉంటామని మరొకసారి పేరు పేరున మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని 329 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద యువతుల వివాహాలకు సీఎం కేసీఆర్ ఒక పెద్దన్నల కళ్యాణలక్ష్మి చెక్కులను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు రాఘవరెడ్డి, తహసీల్దార్ దశరథ్ సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పేదలకు వాళ్ళకు ఆలస్యం కాకుండా ఉండాలంటే ఈ రోజైనా అక్కడే ఇంతకుముందు నాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు సార్ టైం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన తహసీల్దార్ గారికి, సాయిరెడ్డి పటేల్ గారి తర్వాత కుడుమ అనుషమ్మ. పేద ప్రజలకు అందించే పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేస్తున్నాడు. పేద ఆడపిల్లల పెళ్లి చేసే పథకం కళ్యాణలక్ష్మి పథకం ఉంది. ఇది కూడా ఏ రాష్ట్రంలో, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదు. ఆ పథకం ద్వారా కూడా ఇప్పటికే నారాయణఖేడ్ నియోజకవర్గానికి 4500 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు రేపు కానీ మరి ఈ మధ్యనే శంకరపేట మండలం ఇచ్చిన చెక్కులతో కలుపుకొని టోటల్ నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1250 మందికి 12,50,00,000 రూపాయలు మన ఒక నారాయణఖేడ్ నియోజకవర్గంకే అందించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో దాంట్లో బీసీలకు వచ్చేసి 2,001 మందికి, ఎస్టీలకు వచ్చేసి 41 మందికి, ఎస్సీలకు వచ్చేసి 33 మందికి, మైనార్టీలకు వచ్చేసి 47 మందికి, టోటల్గా 322 మందికి 1,16,000 రూపాయల చొప్పున
1,116 రూపాయలు చొప్పున 3,22,37,352 రూపాయలు ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ పథకాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం అంత అధికారులతో సహకారంతో మనం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు అసెంబ్లీ ఉన్నది కాబట్టి కొంత ఇబ్బంది అయింది. లేకపోతే ప్రతి ఒక్క ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇవ్వాలనే ఆలోచనతో మరి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే, కానీ అసెంబ్లీ ఉండడం మూలంగా మనం ఆ చెక్కులు అలా ఇవ్వాలంటే సమయం సరిపోదు కాబట్టి లబ్ధిదారులకు సమయానికి అందదనే ఉద్దేశంతో ఈ రకంగా అయినా కూడా ఇప్పుడు టైట్ ఉన్నాను కూడా బిల్స్ అవి పాస్ అవుతున్నాను కూడా ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి సెలవు తీసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పటికే మా లబ్ధిదారులకు బ్యాంకు మేనేజర్ మూలంగా కొద్దిగా ఇబ్బంది అయింది, లేట్ అయిపోయింది, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి సార్ అని చెప్పేసి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఈరోజు రేపు కలిపి మొత్తం 6 మండలాల్లో శంకరపేట మండలంలో ఆల్రెడీ ఇవ్వడం జరిగిపోయింది. ఇంకో 8 చెక్కులు బ్యాలెన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ నారాయణఖేడ్ మండలం ఈరోజు, మనూరు మండలం, నాగిల్గిద్ద మండలం, రేపు వచ్చేసి కల్లేరు మండల్, సిర్గాపూర్ మండల్, మరి కంకి మండల్ 3 మండలాలు కూడా ఈ చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఈ ప్రతి దాంట్లో మన టీఆర్ఎస్ చేసే ప్రతి పనిలో కూడా పారదర్శకత ఉన్నది. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా మేము ముందుకు పోతున్నామని చెప్పేసి తెలియజేస్తాం. హైదరాబాద్ మలక్పేట్ మూసారాం బాగ్లో గల ఫార్చ్యూన్ ఫ్లయర్స్ ఏవియేషన్ అకాడమీ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చి 250 మంది విద్యార్థులను మోసం చేసింది. ఫార్చ్యూన్ ఫ్లయర్స్ ఏవియేషన్ అకాడమీలో ఒక్కొక్క విద్యార్థికి 90,000 రూపాయలు తీసుకుని జాబ్ ఇప్పిస్తామంటూ 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి IAF మరియు IAO స్టాంపుతో ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా విద్యార్థులు జాబ్ కోసం కంపెనీ వద్దకు వెళితే మీ అకాడమీకి రిజిస్ట్రేషన్ లేదు అంటూ విద్యార్థులను వెనక్కి పంపారు. తీరా విద్యార్థులు అకాడమీ దగ్గరికి వచ్చి చూస్తే టూలెట్ బోర్డు దర్శనమిచ్చింది. విద్యార్థులంతా కలిసి మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ పిలిచిన తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఏవియేషన్లో మీరు జాయిన్ అయ్యారైతే మీకు 1,50,000 వరకు శాలరీ వస్తుందని చెప్పారు. అయితే మేము మా పేరెంట్స్కి కన్విన్స్ చేసాం ఎలానో వాళ్ళ చెప్పి 1,50,000 అంటే ఎవరైనా ఇప్పుడు మిడిల్ ఫ్యామిలీ వాళ్ళం, సో మేము కూడా సరే ఏవియేషన్ కోర్స్ చేస్తే 1,50,000 వస్తుందని చెప్పి మేము డబ్బులు కట్టాము. 70,000 రూపీస్ డిపాజిట్ చేసాము. చేసిన తర్వాత ఫస్ట్ డే క్లాస్కి వచ్చాము. నార్మల్గా మేము టీచింగ్ని చూసాము. టీచింగ్లో వస్తే ఒక సీనియర్ మేడం ఉండే, తను ఆల్రెడీ ఏవియేషన్లో చేసిన ఆమె, తను రిటైర్మెంట్ చేసి ఇక్కడ వచ్చింది. తను వచ్చిన తర్వాత జస్ట్ తను క్లాసెస్ ఎలా చెప్పిందంటే నార్మల్గా క్యాజువల్గా మనకి ఇంటర్మీడియట్లో ఎలా అయితే క్లాసెస్ అలానే చెప్పారు. ఇక్కడ మాకు ఫ్యాకల్టీలా ఏం లేవు, మాకు చెప్పాలంటే ఏం థింగ్స్ లేవు. మాకు వాళ్ళు ఏవియేషన్ వచ్చేసామన్నారు, ఇచ్చేసామని చెప్పారు. మాకు జస్ట్ నార్మల్గా ఎలా అయితే మన మూవీస్లో చేస్తామో డబ్బు వెనకాల పెట్టి బ్లూ సిల్వర్ ప్రింట్ అలా చేయించారు అంతే. దాని తప్ప ఏం వస్తువులు ఏం లేవు. ఇక్కడ జస్ట్ నార్మల్గా 9కి పిలిచేవాళ్ళు, 12 o'clockకి పంపించేవారు. జస్ట్ మాకు ఇంటర్వ్యూ గురించి అవి ఇవి చెప్పేవారు. అదే తప్ప అది కాకుండా ఎయిర్లైన్స్ తప్ప మాకు మిగతా వేరే దగ్గర పంపించారు. హోటల్ మేనేజ్మెంట్లో పంపించారు. అందరం పిల్లలను మమ్మల్ని హోటల్లో తోసేశారు. మేము చేసింది ఏవియేషన్ గురించి, కానీ మాకు పంపించారు హోటల్ మేనేజ్మెంట్కి వితౌట్ సర్టిఫికేట్. మా దగ్గర అప్పుడు సర్టిఫికేట్ కూడా లేకుండే, కానీ మాకు తెలియదు వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి, వాళ్ళు మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు, ఎలా తీసుకుపోయారు. మేము ఎయిర్లైన్స్కి వెళ్తే వాళ్ళు మాకు సర్టిఫికేట్ అడిగారు. ఎప్పుడైతే మేము ఎయిర్లైన్స్కి వెళ్ళామో సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఫ్రాడ్ సర్టిఫికేట్ అని చెప్తున్నారు. బార్కోడ్ లేదు, పేరు లేదు, ప్రింట్ లేదు. ఇది సర్టిఫికేట్ మేము బయట కూడా చేయించుకొని రావచ్చు అని చెప్తున్నారు సార్. తర్వాత మేము హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తే అక్కడ మాకు 12 hours జాబ్ చేయించారు. మేము ఎయిర్లైన్స్ కావాలని చెప్తే మాకు ఎయిర్లైన్లో తీసుకెళ్ళలేదు సార్, వేరే దగ్గర తీసుకెళ్లారు. ఎలా అంటే వీళ్ళకి సంథింగ్ ఏదైనా పరిచయం ఉన్న దగ్గరికి తీసుకెళ్తున్నారు, మమ్మల్ని తోసేస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందిని ఒక్కొక్క దగ్గర తోసేస్తున్నారు తప్ప మాకు ఎయిర్లైన్స్లో ఎక్కడ తీసుకెళ్ళలేరు. ఎప్పుడైతే మేము దీని గురించి అడిగామో, పోలీస్ స్టేషన్ గురించి చెప్పాలా, పోలీస్ స్టేషన్లో వెళ్ళిన తర్వాత SI దగ్గరికి వెళ్తే మేడం ఏం చెప్తుందంటే కాల్లో ఆల్రెడీ ఒక అమ్మాయి కీర్తి అనే అమ్మాయి అంటే తను చేస్తుందంటే ఎయిర్లైన్స్లో. మేము అదే అమ్మాయికి కాల్ చేస్తే తన అమ్మాయి చేస్తలేదు, కానీ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఇలా మాకు జస్ట్ ఫార్చ్యూన్ ఫ్లయర్స్ ఇన్స్టిట్యూట్ మలక్పేట్ ఇక్కడనే ఉంది సార్, రైట్ సైడ్లో. మలక్పేట్ SBI బ్యాంక్ పైన ఉంది సార్, 4th floor. అయితే ఇప్పుడు మేము వెళ్ళాము, లాక్డౌన్ కన్నా ముందు వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేశారు సార్. ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే మా కంపెనీస్లోకి వెళ్తే వాళ్ళు ఇది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్తున్నారు సార్. మాకు వితౌట్ సర్టిఫికేటే జాబ్ ఇప్పించారు సార్, అది కూడా వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర. మాకు ఎయిర్లైన్స్లో తీసుకెళ్తలేరు సార్ వీళ్ళు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వెల్దుర్తి మండల బీజేపీ ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు జరపటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి ఇన్ఛార్జి రఘువీరారెడ్డి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వెల్దుర్తి మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్దార్ పటేల్ గారి ఏదైతే యాక్షన్ తీసుకున్నాడో ఆ యాక్షన్ వల్ల నైజాం ప్రభుత్వం ఎప్పుడైతే ఉండేనో వాళ్ళు భయపడి ఆగిపోయి మన తెలంగాణ మనకు వచ్చింది. అంటే తెలంగాణ భారతదేశంతో కలిసిన రోజు ఏది అంటే 17 సెప్టెంబర్ 1948. పక్క రాష్ట్రాలలో కర్ణాటకలో 6 జిల్లాలు ఉన్నాయి, మహారాష్ట్రలో 2-3 జిల్లాలు ఉన్నాయి. వాళ్ళు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసినప్పుడు మనం ఎందుకు సెలబ్రేట్ చేయకూడదు? అది మనకు స్వతంత్రం వచ్చిన రోజు. తెలంగాణకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1948 17 సెప్టెంబర్ నాడు వచ్చింది. రోషయ్య గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని నిలదీశండి. ఎందుకు చేయరండి? మా తెలంగాణకి ఇంత నష్టం ఎందుకు చేస్తున్నారు? విమోచన అధికారికంగా చేయాలి అని ఇదే కేసీఆర్ ఆ రోజు మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఇదే కేసీఆర్ నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు? మనకు తెలంగాణ వచ్చేసేది ఇంకేమున్నదండి చేసేది? శరం ఉందా అని అడుగుతున్నది. నీ బేకూప్ చేస్తున్నావు పబ్లిక్, నీరు నోరుతోటి. నువ్వు బేకూప్ కావు. పబ్లిక్ ఎదురు తిరిగిరు అంటే నువ్వు తట్టుకోలేవు, గుర్తుపెట్టు. ఓకే, ఇప్పుడన్నా కొంచెం శ్రద్ధ పెట్టి నీలో దేశభక్తిని తీసుకొచ్చుకొని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. ఓకే, ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు చేసినావు తెలంగాణకి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద 50,000 రూపాయలు అప్పు చేసినావు. ఏం చేసినావు? నీ కుటుంబ వాసులు అయితే పెరిగిపోయినాయి. తెలంగాణను కిందికి చేసేసినావు, అప్పుల పాలు చేసినావు, నీ కుటుంబ వాసులు పెంచుకున్నావు. ఏదైనా సరే ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా సెలబ్రేట్ చేయాలి. నువ్వు ఒక వర్గం ఓట్ల కోసం ఆశిస్తూ తెలంగాణ చరిత్రనే ఖరాబ్ చేద్దామని చూస్తే ఇక్కడ ఊరుకునేది లేదు. డెఫినెట్గా దీని మీద ఒకవేళ మీరు చర్య తీసుకోలేరు మటుకు పబ్లిక్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కళ్యాడపు ఆగయ్య విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో గల పార్టీ కార్యాలయంలో ఎస్సీసెల్ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు బోలుమల్ల సదానందం అధ్యక్షతన జరిగిన ఎస్సీసెల్ ప్రథమ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా వారిని మోసం చేశారన్నారు. దళితుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు చిన్నచూపు తగదన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు దళిత జాతికి చెందిన నాయకుల జయంతి వర్ధంతుల సందర్భంగా వారికి పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించడం సంప్రదాయం కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి విగ్రహాలకు పూలమాలలు వేయకుండా ఆ మహనీయులను అగౌరవపరచడం ఆయన దురహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎస్సీసెల్ కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు బోలుమల్ల సదానందం మాట్లాడుతూ ఎస్సీసెల్ పార్లమెంటు నూతన కమిటీలో 24 మందికి చోటు కల్పించామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కమిటీ కృషి చేయాలని కోరారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు 3 ఎకరాలు ఇల్లు లేని ప్రతి దళిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇళ్ల స్థలాలున్నవారికి కట్టుకునేందుకు 6 లక్షల రూపాయల సాయం అందిస్తామని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో మానకొండూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎడ్ల వెంకటయ్య, చొప్పదండి నియోజకవర్గ బాధ్యులు జంగం అంజయ్య, పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, నగర పార్టీ అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర సత్యం తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని కుర్మపల్లికి చెందిన దళిత సర్పంచ్ మామిడిపల్లి బాపన్నపై దాడి జరిగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కుర్మపల్లి గ్రామానికి చెందిన మెరుగు ఓదేలు, మెరుగు సాగర్కు సర్పంచ్ మామిడిపల్లి బాపన్న మాస్క్ పెట్టుకుని నిబంధనలు పాటించమని సలహా ఇచ్చారు. దాంతో ఆగ్రహించిన నిందితులు తనపై దుర్భాషలాడుతూ దాడి చేశారని సర్పంచ్ ఆరోపించారు. తనను అవమానించినందుకు సర్పంచ్ మామిడిపల్లి బాపన్న పెద్దపల్లి జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల సర్పంచ్లపై దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు, అదేవిధంగా హత్యలు, మహిళలపై అత్యాచారాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత దళితులకు న్యాయం జరుగుతుంది ఆర్థికంగా, రాజకీయంగా అనే కోణంలో మేము భావించుకున్నాం. కానీ ఒక దళితుల సర్పంచ్పై, మహిళలపై దాడులు జరుగుతుంది, చాలా అవమానకరం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే దళితులపై దాడులు అనేకం జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న రాజబాబు కుటుంబంపై, ఆ కుటుంబాన్ని వందలాది మంది రాజబాబు చంపడం జరిగింది. అయినా కూడా ఈ పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు సర్పంచులపై దాడులు జరిగినా కానీ, మహిళలపై దాడులు జరిగినా కానీ, ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగినా కానీ ఈ పెద్దపల్లి జిల్లా యంత్రాంగం కూడా పనిచేయడం లేదు. ఈ పోలీసు యంత్రాంగం మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ఈ పెద్దపల్లి పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. ఈరోజు జాతీయ ఉపాధ్యక్షుడు అంబేద్కర్ ఆల్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు బాపన్న ఈరోజు మా దళిత వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించే వ్యక్తిని ఇవాళ ఒక సర్పంచ్ అనే కోణంలో రాజ్యాంగబద్ధంగా కూడా ఇలా సర్పంచ్ హోదాలో ఉన్నాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఎక్కువగా దళితులకు మాత్రమే మేము సాధించుకున్నది, ఎందుకంటే దెబ్బలు తినడానికి సాధించుకున్నట్టున్నది. మా యొక్క దళితులకు అన్యాయం జరగాలి, వాళ్ళ నుండి దెబ్బలు జరగాలి, అవమానం జరగాలనే ఉద్దేశంగా మేము సాధించుకున్నట్టున్నది. ఆ రోజు ముందుండి మేము దళితులం పోరాటం చేసినాం. తెలంగాణ ఉద్యమాలలో ముందు పాల్గొని రావాలి, మా దళితులము ముఖ్యమంత్రి అయితమాట అని మేము ఆశపోతే ఊరికి ఎంతగానో పోరాటం చేసినాం. మేము మహిళలమని కూడా చూడకుండా ముందు పోలీసులతో దెబ్బలు తినకుండా కూడా మేము పోరాటం చేసిన రోజులు ఉన్నాయి, కేసులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు మేము దళిత ముద్దు బిడ్డ అయినా నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 4 డివిజన్లలో సుమారు 40 లక్షల నిధులతో నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవరోధం కలగకుండా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా డైరెక్టర్ ముస్కే సంతోష్, మున్సిపల్ ఏఈలు పావని, శంకర్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రశాంత్, సునీల్, నాయకులు రవీందర్ గుప్తా, యమగంటి నరేందర్ గౌడ్, గంగాధర్, పంచారెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజులుగా నిజామాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల నుంచి ఒక 20 వార్డుల వరకు మేము ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 16వ డివిజన్లోని పంచారెడ్డి ప్రవళిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇక్కడ సీసీ డ్రైన్ యొక్క ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఈరోజు పొద్దున్న నుంచి కూడా 17 7వ డివిజన్ అయినటువంటి మధుగారి డివిజన్, అలాగే 1వ డివిజన్ అయినటువంటి లలితక్క గారి 4 డివిజన్లోనూ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైతే ఈ సీసీ డ్రైన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మంచినీటి పైప్ లైన్లు కానివ్వండి, ఈ విధంగా కార్పొరేటర్లు వారికి ఇచ్చినటువంటి 10 లక్షల నిధులతోని వారి కాలనీలో ఉన్నటువంటి సమస్యలను నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన సాయినాథ్ ముధోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాసర కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనను సన్మానించారు. అనంతరం సాయినాథ్ మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నిర్మల్ జిల్లా అధ్యక్షులు పవర్ రామారావు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డికి బాసర కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బాసర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలపైన పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో బాసర కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రాజు దేశాయ్, ప్రధాన కార్యదర్శి జంగం రాజేందర్, బీసీసీఎల్ అధ్యక్షులు సీను యాదవ్, ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏకీకృతమైనందుకు బాసర కాంగ్రెస్ పార్టీ తరఫున రామరపడలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే సాయినాథ్ గారు మరిన్ని ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని కోరుతున్నాము. అంటే భారతదేశంలో కూడా పార్టీకి కురవృద్ధులు ఉంటారని ఒక చెడ్డ పేరుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చాలైంది. దేశంలో కానీ రాష్ట్రంలో కూడా యువకులు ప్రోత్సాహం ఇస్తుండు. అలాగే ఈరోజు తన 15 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీని విడకుండా పార్టీతో సేవ చేసి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పార్టీకి సేవ చేసుకున్నోడిని గుర్తించి ఈరోజు పదవి రావడం సంతోషకరం ఉంది. ఇప్పటికైనా పార్టీలో పనిచేసిన వాళ్ళకు పదవులు వస్తాయి. అది ఒక పార్టీలో ఉన్నందుకు పదవి వచ్చినందుకు ఈరోజు సంతోషంగా భావిస్తున్నాము. అలాగే ఈ ముదోల్ నియోజకవర్గ నిరుద్యోగ సమస్యలపై పోరాటం కూడా మొదలుపెట్టాలని మా నియోజకవర్గ అధ్యక్షులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముదోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో మరి నేను ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన ప్రియతమ నేత నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ గారు మరి నాపై నమ్మకం ఉంచి మరి నన్ను ఏకగ్రీవంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి వరంగల్లో గల శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయ ప్రాంగణం చెరువు కట్ట దగ్గర దేవస్థాన అనువంశిక అర్చకులు నాగిళ్ల శంకర్ శర్మ అధ్యక్షతన దేవాలయ అభివృద్ధి నిర్వహణ కార్యక్రమాల గురించి కాలనీ ప్రముఖులు, పురప్రముఖులు, నివాసులు సమావేశమై చర్చించారు. అలాగే పద్మాక్షి దేవాలయ అర్చకులు నాగిళ్ల శంకర్ శర్మపై వచ్చిన తప్పుడు ఆరోపణలను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఖండిస్తూ తీర్మానించింది. కక్ష సాధింపు చర్యలుగా నా మీద చేసినటువంటి ఆరోపణలకు వచ్చినటువంటి ప్రజానీకము భక్తులు అందరూ కూడా నాకు సహకారాన్ని తెలిపి ముందు కూడా మా సహకారాన్ని మీకు అందిస్తామని చెప్పినందుకుగా నేను చాలా సంతోషపడుతున్నాను. నా ఆకాంక్ష కేవలం చారిత్రకములో ఉన్నటువంటి యొక్క భాగం ఇది కడలాలయ బసది. కడలము అంటే సముద్రములో నివసించేటువంటి లక్ష్మీప్రదమైనటువంటిది విద్యా సంస్థ. మా గురుగారు నేను ఉద్యోగం విడిచిపెట్టి ఈ యొక్క స్థితిలోకి అర్చకత్వంలోకి వచ్చిండో చెప్పిండు, నాయన నా ఆశీర్వచనం ఉంటుంది, అమ్మను నువ్వు నమ్ముకో, అమ్మను నమ్ముకుంటే నీకు ఏ విధమైనటువంటి కష్టాలు లేవన్నారు. అదేవిధంగా గత 25 సంవత్సరాల నుంచి ఈ కాలనీ వాసులకు కూడా కొంతమందికి తెలుసు, నన్ను ఎన్నో రకాల అమ్మవారు పరీక్ష పెట్టింది. అయినా కూడా అమ్మవారి యొక్క పరీక్షలను తట్టుకొని ఈరోజు ఆమె అనుగ్రహం వలన నిజంగా కూడా చెప్తున్నా, ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రం కిం ప్రయోజనం అన్నారు. 100 మంది కొడుకులు దుర్మార్గులు ఉన్న దానికన్నా ఒక్క కొడుకు నాకు శ్రేష్ఠుడు. మా అమ్మ అనుగ్రహం, ఆ పరమేశ్వరి వేదమాతగా నా కడుపున జన్మించి వారితో పాటు నా పేరే కాక మా అమ్మవారి పేరును కూడా ప్రఖ్యాతులు తీయించేందుకు ఆమె అనుగ్రహం ఈ రూపకంగా వచ్చిందని సంతోషపడుతూ ఆ దేవాలయ ప్రాంగణంలో ఒక వేద పాఠశాల, వేద అధ్యాయాన్ని ఆరంభించాలనే సత్సంకల్పాన్ని భక్తుల ద్వారా నెరవేరుస్తున్నాను. ఏదో మధ్యలో కొంత ఉరుములు మెరుపులు వచ్చినట్టు వస్తుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త జూమ్ యాప్ను ఉపయోగించుకొని తమ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, మండల అధ్యక్షులు గడిల రామరెడ్డి, కౌన్సిలర్ పులిమామిడి రాజు, గుండు రవి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని యాప్ను కానీ ఇప్పుడు యూత్ కాంగ్రెస్లో అందరూ కూడా చేతనివ్వండి. వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, యువ నాయకులు అందరూ కూడా, మైనార్టీ సోదరులందరూ కూడా మరి మన పార్టీ అంటే ఏందో మరి చూపెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే గ్యాప్ వచ్చింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సర్పంచ్ వాళ్ళతో కానీ కౌన్సిలర్తో కలిసింది, కానీ సర్పంచ్ వాళ్ళతో కలవలేదు. ఏప్రిల్ 5th రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ఉంటే అంత లోపల ఇది రావడం వల్ల ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఊరికి ప్రతి విలేజ్కి వెళ్ళి సార్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని ఏప్రిల్ 5వ తారీఖు రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్అవుట్ చేసిండే. ఈ కరోనా వల్ల దానికి గ్యాప్ వచ్చేసింది.
ఇక నిజంగానే బాగా అనిపిస్తుంది. గెలిచినా కానీ మా ముఖాలు చూపెట్టలేదు, మేము పరిచయం కాలేదు సార్తో అనేది బాధ ఉంటుంది. సర్పంచులందరి బాధ అదే ఉన్నది మేడం, ఆ ముఖాలే చూడలేదు సార్. అవసరంతోనే 2 సార్లు సిట్టింగ్ అయింది కానీ సర్పంచ్ మాతో మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో నిరుపేదలకు సంకల్ప ఫౌండేషన్ సరుకులు అందజేసి అండగా నిలిచింది. కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా నిలిచింది సంకల్ప ఫౌండేషన్. కరోనా సోకి ఇంటి నుండి బయటకు రాలేకపోతున్న వారికి సంకల్ప ఫౌండేషన్ సరుకులు అందజేసింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ఖాజాపూర్లో ఇటీవల 5 కుటుంబాలకు కరోనా సోకింది. అసలే నిరుపేదలు ఇంటి నుండి రాలేక పనులు చేసుకోలేక నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక సిఐ నాగార్జున గౌడ్ తెలుసుకొని కుటుంబాలకు సంకల్ప ఫౌండేషన్ ద్వారా నెల రోజులకు సరిపడే సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట నాగార్జున గౌడ్, బాలు, స్థానిక సర్పంచ్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ సిఐ గారు మాకు ప్రోత్సహించారు. ఇలాగా కోవిడ్ పేషెంట్లకి మనం నెల రోజులకు సరిపడే సరుకులు ఇవన్నీ కావాలని చెప్పి మెడిసిన్ అలాగే వేపరైజర్ అవి కావాలని చెప్పేసి సార్ చెప్పడం వల్ల మేము మా కంపెనీ తరఫు నుంచి మా మేనేజర్ కూడా అప్రూవల్ ఇచ్చి అలాగే తప్పకుండా చేద్దామని చెప్పి సార్ కూడా సపోర్ట్ చేశారు. ఒక 50 కుటుంబాలకి అంటే 50 మందికి సరిపడే నెల రోజులు సరిపడే సామాన్లు, దాంతోపాటు మెడిసిన్స్, వేపరైజర్స్, ఎగ్స్ కూడా మేము సార్ చెప్పినట్టు మేము అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మేము ఆల్రెడీ కరోనా కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా చాలామంది పేదవాళ్ళకి ఇచ్చాము. అలాగే ఇప్పుడు కూడా చేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నటువంటి శ్రీ మొలాని ఫోన్స్ వారు ముందుకు రావడం జరిగింది. వాటిని మేము సంప్రదించగా కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్కు అంటే ఇక పూర్ పీపుల్ అయినటువంటి వారికి కూడా ఇదేంత సాయం తమకు వందన చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేసి ఒక 20 డేస్కు సరిపోయే కిరాణా ఐటమ్స్ మరియు డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు ఆవిరి పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి మిషనరీ, తర్వాత మెడిసిన్ కూడా వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఖాజాపూర్లో 13 మంది పాజిటివ్ వచ్చిన పర్సన్స్ కూడా ఈ కిరాణా ఐటమ్స్ ప్లస్ ఇవన్నీ కూడా అందించడం జరిగింది. వీటితో పాటు ఒక 30 ఎగ్స్ కూడా వారికి ఇమ్యూనిటీ పవర్ పెంచాలని చెప్పేసి వారు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఇవాళ వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినందుకు వారికి మొలాని ఫోమ్స్ వారికి మా పోలీస్ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరియు మొత్తంగా వాళ్ళు 50 మందికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన ఫార్చ్యూన్ ఫ్లైయర్స్ ఏవియేషన్ అకాడమీ లబోదిబోమంటున్న విద్యార్థులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ నాయకుల మీడియా సమావేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన నేతలు. దళితులకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కళ్యాడపు ఆగయ్య ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.